లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణానికి భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామయ్య పెళ్లి సందడితో పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతున్నాయి. అభిజిత్ లగ్నమున సీతారాములకు జరిగే కమనీయమైన కళ్యాణ వేడుక భక్తకోటికి మధురానుభూతులను మిగల్చనుంది. అశేష భక్తజన సందడి మధ్య అట్టహాసంగా కళ్యాణ వేడుక నిర్వహించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. భద్రాద్రి రాములోరి ఆలయంలో వైభవోపేతంగా సాగుతున్న తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేక వీరుడు రాముడికి అతిలోక సుందరి సీతమ్మకు జరిగే కమనీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక కళ్యాణంగా భావించే కమనీయమైన కళ్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కళ్యాణ ఘట్టం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు జరగనుంది. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని అలంకరించారు. అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరగనుంది. తొలుత తిరుకళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు. కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేశాక రక్షాబంధనం నిర్వహించి యోక్త్రధారణ చేస్తారు. ఇందులో యోక్త్రధారణ రమణీయంగా ఉంటుంది. దర్భాలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మ వారి నడుముకి బిగిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కడతారు. స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోపవీత ధారణ చేస్తారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరుణ నిర్వహించి శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయిస్తారు. ఇరువంశాల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పిస్తారు. వేద మంత్రోచ్చరణలు మారుమోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. కమనీయంగా సాగే కళ్యాణ వేడుకకు ఏటా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాములోరి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణ క్రతువు వీక్షించేందుకు భద్రాద్రి వచ్చిన త్రిదండి చిన్నజీయర్ స్వామి జీయర్ మఠంలో బస చేశారు. భక్తులకు పరమానందం కలిగించే ఈ వేడుక కోసం ఆలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చలువ పందిళ్లు వేసి భక్తులంతా కూర్చుని కళ్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. 2000 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సీతారామ కళ్యాణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ భక్తులందరూ కూడా సహకరించి అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న సందర్భంగా మొక్కు చెల్లించుకొని మీ స్వస్థలాలకు వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాను. మనకి లాస్ట్ టైం కంటే కూడా ఈసారి భక్తులు ఎక్కువగా మనము అంచనా వేస్తూ ఈసారి ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 మంది పైబడి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా మనము ఈసారి అదనంగా చేయడం జరిగింది. లడ్డూలు కూడా లాస్ట్ టైం కంటే కూడా ఈసారి అదనంగా చేసి 2 లక్షల లడ్డూలు, 200 క్వింటాల తలంబ్రాలు కూడా తయారు చేసి అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం. మనకి మొత్తం ఈ మిథిలా స్టేడియం అంతా కూడా 26 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం వెబ్సైట్లో పొందుపరిచినాము. దాంతో పాటుగానే మనము ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో ఇస్తున్నాము. అదేవిధంగా పోలీసు వాళ్ళ సహకారంతో మనం QR కోడ్ కూడా టౌన్ మొత్తం మీద కూడా మనం పెట్టడం జరిగింది. వాట్సాప్ గ్రూపులో కూడా మనం పంపించినాము. సో భక్తులు ఎక్కడున్నా వారి సెక్టార్ ప్లాన్ కానీ, పార్కింగ్ ప్లేస్ కానివ్వండి, వారు ఎక్కడికన్నా మేజర్ బస్ స్టాండ్స్ కానీ ఏమైనా మేజర్ సెంటర్స్కి వెళ్ళాలనుకున్నా కానీ రూట్ మ్యాప్ మొత్తం కూడా ఆ QR కోడ్ ద్వారా కూడా వాళ్ళు పొందుపరచడానికి అవకాశం మనకు పోలీసు వాళ్ళ ద్వారా మనం చేయడం జరిగింది. సో అన్ని విధాలుగా భక్తులకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం అన్ని ఏర్పాట్లు చేస్తాం. సో టోటల్లీ 7 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఇప్పుడు చర్ల నుంచి వస్తే అక్కడ అండ్ సరపాక నుంచి వస్తే అక్కడక్కడ ఇయర్ మార్క్ చేసి పెట్టాము. అండ్ QR కోడ్ ఏది పోలీస్ తరపు నుంచి జనరేట్ చేసి ఇచ్చామో అక్కడ QR కోడ్ స్కాన్ చేస్తే ఆండ్రాయిడ్ యూజర్స్ వాళ్ళు వచ్చే గూగుల్ రూట్ కూడా చూపిస్తుంది టు పార్కింగ్. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఆ పార్కింగ్కి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి.
సో ఆటోస్లో ఎక్కేసి ఎవరెవరు నడవడానికి కష్టం ఉందో దే క్యాన్ యూజ్ దీస్ వెహికల్స్ టు రీచ్ దీ సెక్టర్స్. ఇక్కడ వచ్చినాక తర్వాత ఆ సెక్టర్ వైజ్ డివైడ్ చేసుకొని వాళ్ళని కూర్చోవడం పెట్టడం జరుగుతుంది. అండ్ ఈచ్ సెక్టర్కి కూడా మనం పోలీస్ వాళ్ళని డిప్లాయ్ చేసాము. వచ్చే ముందే ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర మనం యాక్సెస్ కంట్రోల్ చేసుకుంటాము. తర్వాత వీవీఐపీస్కి సపరేట్ పాత్ ఎర్మార్క్డ్, అలాగే వాళ్ళకి సీటింగ్ కూడా సపరేట్గా చేసి వాళ్ళ సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. హెల్ప్ డెస్క్స్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిజికలీ డిసేబుల్డ్ ఆర్ స్పెషల్లీ ఛాలెంజ్ పీపుల్ ఎవరు ఉన్నారు వాళ్ళకి మనం సపరేట్ ఒకటి పాయింట్ అలైటింగ్ పాయింట్ పెట్టాము. అక్కడి నుంచి టాటా ఏస్ ద్వారా వాళ్ళని తీసుకొచ్చి వీల్ చైర్లో కూర్చోపెట్టడం కూడా జరుగుతుంది. అండ్ ఎంటైర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా డ్రోన్ కూడా వాడుతున్నాం. తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో మొదటిదైన ఎదుర్కోలు మహోత్సవం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వైభవోపేతంగా సాగింది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సాగిన ఎదుర్కోలు వేడుక భక్తులను రంజింపజేసింది. సీతారామచంద్రస్వామి ఎదుర్కోల్లో వచ్చేవాళ్ళు చాలా 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 అత్యంత వైభవంగా, చాలా ఆనందదాయకంగా, చాలా కన్నుల పండగగా చూసే జనం అందరికీ ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా చూసి తిలకిస్తున్నారండి. శ్రీరామనవమికి ఏర్పాట్లు బాగా జరిగాయి. మన ముఖ్యమంత్రి సీఎం గారు కేసీఆర్ గారు బాగా చేశారు ఏర్పాట్లన్నీ. మేము కూడా సేవలో పాల్గొంటున్నాం. 8 years నుంచి సేవలో పాల్గొంటున్నాము. అందరూ విచ్చేసి శ్రీరామనవమి వేడుకను చూసి పట్టాభిషేకం కూడా చూసి అందరూ ధన్యులు కావాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మేము ఎదుర్కోలుకు, శ్రీరామనవమికి, పట్టాభిషేకానికి అన్నిటికీ వస్తాము. ఈసారి ఎదుర్కోలు చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. ఈ కోవిడ్ తర్వాత నాకు ఈసారి కూడా జరగడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. మేము ఈ సంవత్సరం ఏంటంటే పుష్కర పట్టాభిషేకం సందర్భంగా ఇంకా జనాలు కూడా చాలా బాగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణము పట్టాభిషేకానికి మేము హాజరైతూ ఉంటాము. ఇక్కడ రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. బ్రహ్మోత్సవాల్లో చివరి ప్రధాన ఘట్టం మహాపట్టాభిషేకం గురువారం జరగనుంది.